వంగపాడు గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వంగపాడు పిఎసిఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సాకేత రామాలయంలో వేద పండితులచే కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కళ్యాణ మహోత్సవానికి మాజీ కార్పొరేటర్ భానోద్ కల్పనా సింగ్లాల్, డివిజన్ అధ్యక్షుడు జంగా కుమార్ యాదవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా పిఎసిఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్ మాట్లాడుతూ 2-3 సంవత్సరాలు కరోనా వ్యాధి రావడం వల్ల ఎలాంటి పండుగలు జరుపుకోలేకపోయాం. ఈ సంవత్సరం అందరూ సహాయ సహకారాలతో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ వంగపాడు గ్రామంలో జరిగిన శ్రీ సాకేత రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మరి మా గ్రామంలో ఉన్న అన్ని కుల సంఘాలు మరియు గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, ఇతరాత్మ బిజినెస్ చేసే వ్యాపారులు కావచ్చు, అందరి సహకారంతో గ్రామంలో ఉన్న ప్రతి పార్టీ యొక్క ప్రజాప్రతినిధుల సహకారంతో ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఎంతో ఉత్సాహంగా చేయడం అనేది జరిగింది. మరి గత 2004లో ఈ దేవాలయం శ్రీ సాకేత రామాలయం సంబంధించి పునర్నిర్మాణం అప్పుడున్న పెద్దలు, కొంతమంది వ్యక్తులు అప్పుడున్న పెద్దలు మరి ప్రతి సంఘం నుంచి కొంత వాటాల చందాలదారులుగా వేసుకొని, కొంతమంది అప్పుడు కులానికి ఒకరు చొప్పున 2 చొప్పున వేసుకొని ఒక 20 మంది దాతలంతా ముందుకొచ్చి మా గ్రామంలో మరి ముఖ్య కూడలిలో హనుమాన్ సంబంధించిన విగ్రహం కట్టడం జరిగింది. అలాగే దేవాలయం కూడా పునర్నిర్మాణ భాగంలో కూడా భాగస్వాముల ఇల్లు. ఆనాటి పెద్దలు ఆ రోజు జరిగిన వివాహ కళ్యాణ మహోత్సవం నుండి నేటి వరకు సుమారు 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల నుండి మా గ్రామంలో అందరి కులస్తుల సహకారంతో, రాజకీయ ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కళ్యాణ మహోత్సవాన్ని బ్రహ్మాండంగా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి అలాగే 2023 మార్చి 30వ తేదీన ఈరోజు కూడా మరి మా దగ్గర చూసినట్టయితే హనుమాన్కు సంబంధించిన దీక్షా స్వాములు కూడా ప్రతి సంవత్సరం 100 నుండి 150 మంది వరకు వేయడం అనేది జరుగుతుంది. మరి వారందరూ కూడా ఒకే చోట కుటీరం అనేది ఏర్పాటు చేసుకొని, ఒకే చోట నిద్రాహారం లేకుండా ఒకే చోట పూజలు చేసుకొని, ఒకే గుడి వద్ద అందరూ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరింట్లో వాళ్ళు పూజలు అనేవి లేకుండా ఒకే గుడిలో సామూహిక పూజలు, సామూహిక భోజనం, సామూహిక అల్పాహారం అనేది మాత్రం జరుగుతుంది. ఇక్కడ సంబంధించిన దాతలు కూడా అంతే ఉత్సాహంతో ముందుకొచ్చి ఈ 40 రోజులు దీక్ష చేసిన స్వాములకు కూడా ఎటువంటి అంటే చిన్న పెద్ద తేడా అనేది ఏది కూడా లేకుండా, భేద తారతమ్యం అనేది లేకుండా కూడా అందరూ సహకరించుకొని తక్కువ ఖర్చులో ఎక్కువ స్వాములు మేము మరి ప్రతి సంవత్సరం హనుమాన్కి సంబంధించిన ర్యాలీ కూడా తీయడం అనేది జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం కూడా మరి ముందుంది, చేద్దామనే ఆలోచనతోటి ఉన్నాం. పోయిన సంవత్సరం కూడా చేసినాం. మాకు గత 2 సంవత్సరాలు కరోనాతో చేయలేకపోయినాం. పోయిన సంవత్సరం చేసినాం, ఈ సంవత్సరం కూడా చేసినాం. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే మాకు మా గ్రామంలో ఉన్న దొమ్మరి సంఘం వాళ్ళు అన్నదానం నిర్వహించడం అనేది జరిగింది. మరి అది మా గొప్ప కార్యక్రమం అది ఎందుకంటే ఎవరు ఎంతమంది ఏం సహాయం చేసినా కూడా దానికి సంబంధించిన వనరులు కావచ్చు, భౌగోళిక వస్తువులు కావచ్చు,
అవి ఏర్పాటు చేసుకొని దాన్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అయినా సంఘం వారు ముందుకొచ్చిళ్ళు. అలాగే మా ఇతర సంఘాలు కూడా ప్రతి సంఘానికి సంబంధించిన వ్యక్తులు, మా తోటి వ్యాపారస్తులు, స్థానిక కార్పొరేటర్ గారు, మరి మాజీ కార్పొరేటర్ భానత్ కల్పన సింగ్లాల్ గారు కూడా వారి యొక్క సహకారంతో 21,000 రూపాయలు మాకు గుడికి చందాదారులుగా ఇచ్చి, అలాగే మా గ్రామంలో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, ఇతరత్ర పెద్దలు కావచ్చు, 2004లో గుడిలో